యేసు ప్రభు పుట్టుకతోనే ఆరంభము కాదు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, అనాది దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశములు లేనప్పుడే మనలను ఆయన ఏర్పరచుకొని, ఆయన ఆనాడు తాను ఉండి దేవుడుగా 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో ఉన్న కాలాన్ని రెండుగా చీల్చి ఆయన మధ్యను నిలిచి ప్రపంచవాసులకు బయలుపడి మానవుడు నడవవలసిన త్రోవను చూపి ఆయన భూమి మీదనే భయంకరమైన మరణము, శిలువ మరణాన్ని పొందారు. అనేకులు చూస్తుండగా రోమా గవర్నరు రోమా ప్రజలు యూదులు కలిసి ప్రభువును శిలువకు ఎక్కించారు. 3 దినాలు సమాధిలో పెట్టబడిన పిదప 3వ దినాన్న తిరిగి లేచారు. అంతటి ఘనమైన కార్యమును క్రీస్తు ప్రభువునందు మనము చూడగలము. ఆయన తిరిగి లేచిన దినమే ఈ దినము. ఈ శుభదినము యేసు పునరుద్ధాన దినము. ఈ దినము యేసు మరణము జయించిన దినము. ఈరోజు యేసు ప్రభు మృతులలో నుండి లేచిన దినము. ఈ వృత్తాంతమందు ఎవరు విశ్వసింతురో వారిను క్రీస్తు ప్రభు వలె మరణించనను. యేసు ప్రభు చెప్పిన మాట, నాయందు విశ్వాసముచ్చిన వారు బ్రతుకుదురు, నాయందు విశ్వాసముచ్చినడు మరణించినా తిరిగి లేస్తారు. అట్టి ధన్యకరమైన ఆశీర్వాదాలు ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.